గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసినట్టయితే మాజీ రాష్ట్రపతి డాక్టర్ కలాంకు యావత్ భారత్ జాతి కన్నీటి వీడుకోలు పలికిందిన్న రామేశ్వరం దగ్గర సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. ఇక రెండు వార్త చూసినట్టయితే ముంబై పేలుళ్ల కేసులో యాకూబ్ మేమన్కు మరణదండ అమలైంది. నిన్న నాగ్పూర్ జైల్లో ఆయనకి ఉదయం 7 గంటలకి ఉరిశిక్ష వేశారు. ఆ వార్త కూడా మెయిన్ బ్యానర్గా ఉంది. ఇతర రాష్ట్ర వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమంపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, తర్వాత ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇంకో వార్త చూసినట్టయితే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి మొత్తం కాల్ డేటా కావాలని చెప్పి ఇది విజయవాడ కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని నిలిపేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది నిన్న. దానికి సంబంధించిన వార్త కూడా పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు కె వేణుగోపాల్ గారు, బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, నిన్న చూశారు, చాలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చాలా విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. గ్రామాభివృద్ధికి సంబంధించి కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం గ్రామ జ్యోతి అనేది. మీరు ఇట్లా చూస్తారు? ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీలు వాటి నిర్వీర్యము, వాటి బలోపేతం కాకపోవడం, వీటిపైన చాలా సీరియస్గా చర్చ ఉంది. సో ఈ గ్రామ జ్యోతి కార్యక్రమం ఎట్లా తీసుకుంటారు మీరు? ఇప్పుడు పథకం చాలా మంచి పథకమే, ఆలోచన కూడా మంచిదే. అది అమలు చేయడంలోనే అంత చిత్తశుద్ధి, పట్టుదల ఉంటే అది ముందుకు పోతుంది. గ్రామ స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా గ్రామాల గురించి అన్ని ప్రభుత్వాలు, అందరు నాయకులు మాట్లాడుతున్నారు. గ్రామ స్వరాజ్యం అనే మాట ఈ రోజున వచ్చింది కాదు, దాదాపు 5-6 శతాబ్దాలుగా మహాత్మా గాంధీ కాలం నుంచి నడుస్తున్నది. అయినా గ్రామాలు పుంజుకోలే. కారణం ఏంటంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రజాప్రతినిధుల రాజకీయాలు, ముఠాలు, కక్షలకు అది గ్రామాల నిలయంగా మారిపోయినాయి. ప్రజాప్రతినిధుల ప్రమేయం తగ్గించి అధికారుల మీద ఒక నిఘా కమిటీలు వేసి గ్రామాలు చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి అన్ని మంచి పథకాలు ప్రవేశపెడుతున్నాడు ఇప్పటి వరకు. హరితహారం, ఇక్కడ కాంట్రవర్సీ మీరు చెప్పినట్టు అధికారుల పాత్ర ఎక్కువ పెంచాలని ఇప్పుడు సీఎం కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు. నేను అదే చెప్తాను. కానీ మీరు కావాలని పంచాయతీలు నిర్వీర్యం చేసేందుకు, సర్పంచుల పవర్స్ పూర్తిగా తీసేసేందుకు ఈ కుట్ర జరుగుతుంది. పవర్స్ పూర్తిగా తీసేయకపోయినా వాళ్ళ పాత్ర కొంత ఉంది. వాళ్ళు చెప్పు చేతుల్లో అధికార యంత్రాంగం జరగకుండా ఉండే చూడాలి. అదే టైంలో అధికార యంత్రాంగం మీద నిఘా కమిటీలు ఉంచాలి. ప్రజల గ్రామంకు అభివృద్ధి కోసం ఆలోచించే యువకులు కానివ్వండి, గ్రామంలో ఉండే వ్యక్తులతో ఒక నిఘా కమిటీలు పెడితే జరుగుతుంది. లేకపోతే ఈ గ్రామ కమిటీలు, ఫర్ ఎగ్జాంపుల్ గంగదేవిపల్లి ఉత్తమ గ్రామంగా ఎన్నికై చాలా రోజులైంది, దేశంలోనే ఉత్తమ గ్రామంగా. మరి ఆ తర్వాత మరో గంగదేవిపల్లి మన రాష్ట్రంలో వచ్చినట్టు మరి ఇంతవరకు సూచనలు లేవు. చెప్పడానికి, మాట్లాడడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి పథకాలు. అంటే నేను ప్రభుత్వ పథకాన్ని నేను శంకించడం లేదు. చక్కటి పథకాలు, ఆలోచన ఆయన రూపకల్పన చేసి ఒక ఉద్యమ స్ఫూర్తిగా ప్రజల్లో ఆ పథకాల గురించి ప్రచారం చేస్తున్నాడు. అది మంచిదే. కానీ దానికి సంబంధించిన పట్టుదల, కార్యదీక్ష, దృఢదీక్ష కావాలి. అదే టైంలో పథకాల గురించి, అమలు గురించి ఎటువంటి సందేహాలు ఉండకుండా నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ప్రభుత్వం మన బడ్జెట్ ఎంత, ఈ పథకాలకు నిధులు, హరితహారము, మిషన్ కాకతీయ, జలహారము, చాలా పథకాలు ఆయన చెప్తున్నాడు. 2 గదుల పడక ఇల్లు, ఇవన్నిటికీ నిధులు ఎక్కడికి వెళ్ళి సమీకరిస్తారనే విషయం కూడా ఆయన ప్రజలకు చెప్తే ప్రజల్లో ఒక నమ్మకం వచ్చి వారు కూడా సహకరించడానికి అవకాశం ఉంటుంది. నిజంగా గ్రామజ్యోతి కార్యక్రమం అనేది ఇప్పుడు అత్యవసరమైన కార్యక్రమం. కానీ ఆ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, లక్ష్యము కరెక్టే, కానీ ఉద్దేశం ఏదైతే ఉందో, సర్పంచులకు సంబంధించిన పవర్స్ తీసేయటం కానీ, వాళ్ళని ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటం అనేది కానీ, నిజంగా ఇక్కడ గాంధీ మహాత్ముడే చెప్పాడు, ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం అది పరిడవిల్తుందో అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని. ఇప్పుడు అక్కడ వ్యవస్థ నిర్మితమై ఉంది ఆల్రెడీ. ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి అధికారులను ప్రవేశపెడితే ఏం లాభం జరుగుతుందని మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకనంటే ఆ అధికారులు అనేవాళ్ళు ప్రతి 2 ఏళ్లకోసారో 3 ఏళ్లకోసారో మారుతూ ఉంటారు. గ్రామానికి సంబంధించిన అవసరాలు కానీ, అక్కడున్న వనరులు కానీ, దానికి వినియోగించుకోవాల్సిన పద్ధతి కానీ, ఇవన్నీ కూడా డెడికేటెడ్గా పనిచేసే వ్యవస్థ కాదు అధికారుల వ్యవస్థ. ఇక్కడ ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థాయికే వచ్చినప్పుడు ఏదైతే ప్రజలతోటి ఎన్నుకోబడ్డ అసెంబ్లీ కానీ ఏదైతే ఉందో వీళ్ళ డైరెక్షన్స్లో అధికారులు నడుస్తారు. అక్కడ మాత్రం అధికారుల డైరెక్షన్స్లో ఆ వ్యవస్థ నడవాలి. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ కదా. అసలు ఆ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయినాక అది ముఖ్య ఉద్దేశమే నిర్వీర్యం అయిపోతుంది. గ్రామ స్వరాజ్యం అనే ఉద్దేశమే నిర్వీర్యం అయిపోతున్న సందర్భంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఏదైతే లక్ష్యం మంచిదే, కానీ వీళ్ళ ఉద్దేశం మాత్రం కరెక్ట్గా అనిపిస్తలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే
దిశగా భారతీయ జనతా పార్టీ పూనుకొని ఉన్నది. ఇప్పుడు గ్రామాల నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ కావాలి, దీనికి అవసరమైన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇవ్వబోతా ఉంది వచ్చే రోజుల్లో. కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించబడాలా, ఆ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని మేము కోరుకుంటాం. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా ఈరోజు గ్రామ జ్యోతి అనే పథకం మంచిదే, కానీ రైతు జ్యోతి లాంటి పథకం మీరు ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మధ్యకాలంలో చాలా గ్రామాలు నేను సందర్శించి రావడం జరిగింది. రైతులు ఎంత బాధల్లో ఉన్నారంటే సుమారు 40-50 ఏండ్ల సమయంలో ఎప్పుడు రాని కరువు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నిజంగా వర్షాలు పడితే కూడా పంటలు పండే పరిస్థితి లేదు. ఈ తరుణంలో గ్రామ జ్యోతి అనేది అది ప్రాధాన్యతా క్రమంలో అది తర్వాత ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు రైతులను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకోవాలా, రైతులకు ఏమైనా ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితిలో కూడా లేరు. ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది ఇన్సూరెన్స్ కట్టడానికి. అది ప్రభుత్వం ఏమైనా ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళని ఆదుకోవాలా అన్న ఆలోచన. రైతులకు నిన్న కూడా 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. 100% రుణమాఫీ కోరుకుంటున్నారు తప్ప ఈ 25% రుణమాఫీ కోరుకోవడం దాన్ని 12.5% ఇచ్చి మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ 12% చెప్పండి. గ్రామ జ్యోతికి సంబంధించి చెప్పండి. అదే అనుమానాలు బీజేపీ అంటుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే చెప్తాను కదా, ఇప్పుడు మన బడ్జెట్లో ఉన్న దాని ప్రకారం మనం ఇప్పుడు పెడుతున్న పథకాలు ఒకటి చూసుకుంటూ పోతే మేనిఫెస్టోలో లేకుండా వాటర్ గ్రిడ్ పథకం పెట్టారు. మేనిఫెస్టోలో వాటర్ గ్రిడ్ లేదు, దానికి ఒక 40,000 కోట్లు పెట్టారు. అదేవిధంగా ప్రాణైతే చేవెళ్ళ ఉన్న డిజైన్లు మార్చి దాన్ని 0 స్టేజ్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ పర్మిషన్స్ రావాలంటే మళ్ళీ 5-6 ఏళ్ళు అయితే దానివల్ల ఏ పని కూడా జరగదు. కొత్తగా మళ్ళీ పాలమూరు రంగారెడ్డికి 35,200 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. మొత్తం కలిస్తే ఒక 1,20 కోట్ల రూపాయలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. అసలు పనులు ఎక్కడి నుంచి జరుగుతాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి అవుతాయి, ఎక్కడి నుంచి అమలు అవుతాయి? స్కీమ్ కంటే కూడా దాని నిధులు ఎక్కడి నుంచి వస్తాయని 100%. ఎందుకంటే చిన్న పేమెంట్స్ ఇస్తారండి. ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ₹1 ఇవ్వలేదు. ఈ రోజు కూడా 100 కోట్లు ఇచ్చినామని ఇచ్చారు, మొన్న 400 కోట్లు ఇచ్చినామని ఇచ్చారు, మొత్తం 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ రోజు వరకు ₹1 పేమెంట్ ఇవ్వలేదు ప్రభుత్వము. అదేవిధంగా మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ పేరిట ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల రూపాయలు ఇచ్చారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు 40 లక్షల సబ్సిడీలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. పేమెంట్ రిలీజ్ చేస్తారు ట్రెజరీలలో. ఆంక్షలు విధిస్తూ కేవలం జీవాలు మాత్రమే ఇస్తూ ఈ రోజు కాలయాపన చేస్తున్నది ప్రభుత్వం. గ్రామ జ్యోతికి సంబంధించి మీరేం మాట్లాడారు? ఖచ్చితంగా గ్రామ జ్యోతి కూడా అలాంటి పథకమే అవుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది చెప్పుకోవడానికి ఆడంబరాలకు మాత్రమే తప్ప ఈ రోజు రైతు కళ్ళలో కన్నీళ్లు కనబడుతుంటే వాళ్ళని ఓదార్చేది వదిలిపెట్టేసి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏందని చూడాలి. మొక్కజొన్న ఇట్లా ఉండాల్సిన ఆకు ఇట్లా అయిపోయింది మొత్తం. ఇప్పుడు వర్షం పడితే కూడా అది వచ్చే పరిస్థితి లేదు. 30% కూడా ఈల్డ్ రాకపోతే ఏం పంట పండుతుంది, ఏమైతుంది? ఖచ్చితంగా ఈ రోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీ ద్వారా, ఇన్సూరెన్స్ డబ్బు అయితే ఉంటుందో 250 రూపాయలు కట్టాలి ఒక్కొక్క ఎకరానికి. వాళ్ళకు నెక్స్ట్ చర్చకి వెళ్దాం. రామలింగారెడ్డి గారు, గ్రామ జ్యోతి కార్యక్రమం గ్రామాలను అభివృద్ధి పరుస్తుంది, గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తుందా, లేదా గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి పూర్తిగా అధికారుల చేతులు పెడుతుందా? జనరల్గా ఒక కొత్త పథకం వచ్చినప్పుడు కొన్ని అనుమానాలు రేకెత్తించబడడం కూడా సహజం. అది వాస్తవంగా అది కరెక్ట్ కాదు. పారదర్శకంగా ఒక సహృదయంతో హేతుబద్ధమైన అనుమానాలు విమర్శలు చేస్తే మంచిదే. వాస్తవంగా అక్కడ బీజేపీ సభ్యులు కావచ్చు, మన విశ్లేషకులు పర్ఫెక్ట్ చేస్తారు. ఏదేమైనా సరే ప్రతి గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం సర్పంచ్ అధ్యక్షత జరుగుతుంది. ఆఫీసర్లు సహాయకారంగా ఉంటారు తప్ప వాళ్ళు ప్రజలే ప్రధాన నిర్ణేత. గ్రామం కేవలం ఫైనాన్షియల్ వాళ్ళు కోఆపరేషన్ ప్రభుత్వం చేస్తారు తప్ప ఆ ప్రజలు గ్రామ సభలో నిర్ణయం చేస్తారు. సభకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. ఆ ప్రజల డిసిషన్ మేరకే అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి తప్ప ఆఫీసర్స్ వచ్చి వీల్లోడ్ చేయమంటే వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుంది. దానికి మొత్తం నేను విమర్శకులకు అనుమానం ఉన్న వ్యక్తులకు నేను నివృత్తి చేస్తున్న అవసరంగా ఎక్కడ కూడా అక్కడ సర్పంచ్ టీడీపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, ఏ పార్టీకి సంబంధం లేని ఇండిపెండెంట్ ఉండని సర్పంచ్ అధ్యక్షత జరుగుతుంది. దాని మీద ఎలాంటి అనుమానాలు వద్దు. ఒక మంచి పథకం వచ్చినప్పుడు దాన్ని అమలయ్యే క్రమంలో సూచనలు సలహాలు ఇవ్వాలి. కానీ కనీసం ఒక వ్యవస్థ అయితే ప్రారంభమవుతుంది, గ్రామజ్యోతి వ్యవస్థ ప్రారంభమవుతుంది. వాస్తవంగా ఈరోజు చెప్తారు, మేము రాజకీయాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ ఎప్పుడు విమర్శ చేయడం ఉంటుంది. రాజీవ్ గాంధీ రోజ్గార్ యోజన పెట్టి నుంచే గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి వచ్చింది. గ్రామ పంచాయతీలు తలెత్తుకొని తిరగలిగినాయి. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తారు, అసలు ఏం చేస్తారు అనేది ఒక విశ్లేషకులు మాట్లాడచ్చు, ఒక ప్రతిపక్షం మాట్లాడచ్చు. అధికార పార్టీలో మేము మాట్లాడడానికి వీల్లేదు. మేము క్వశ్చన్ చేయడానికి నిన్నటి వరకు క్వశ్చన్ చేసినాం, ఇప్పుడు సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నాం. అందరూ మేము క్వశ్చన్ చేస్తలేము. వాస్తవం మేము వివరిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గ్రామ పంచాయతీకి ఇవ్వచ్చు, వద్దంటారు.
కేంద్ర ప్రభుత్వం పథకమే రాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ మీరు వచ్చిన దాన్ని విమర్శన చేయొద్దు. ఒక నిమిషం వస్తుంది. మీరు వస్తుంది. ఒక్క నిమిషం దాన్ని వస్తుంది. డైవర్ట్ చేసి ఇప్పుడు అధికారం కానీ, ఒకటమ్మా, స్వచ్ఛ ఇగో, తెలంగాణ నేను మాట్లాడి మీరు కానీ మాట్లాడలే. అన్ని మీరు మాట్లాడి నేను మాట్లాడలే. పాయింట్స్ చర్చ ఇది అట్లా అంటే ఎట్లా కానీ ఒక నిమిషానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పథకం వస్తే హర్షిద్దాం, స్వాగతిద్దాం, తప్పేం లేదు. రాని గ్రామజ్యోతి కంటే మంచి పథకం రాని ఇంకోటి. గ్రామజ్యోతి మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అందరు పార్టీ క్యాడరు ప్లస్ ప్రభుత్వంలో పెద్దలు అన్ని వర్గాల సూచనలు సలహాలు తీసుకొని ఆ కార్యక్రమం చేపట్టి అంతకంటే మంచి కార్యక్రమం వస్తే స్వాగతిద్దాం, ఆహ్వానిద్దాం, ఇచ్చిన వాళ్ళకు క్షీరాభిషేకం చేద్దాం. కానీ ప్రతిదీ విమర్శించడం కరెక్ట్ కాదు. 100% గ్రామజ్యోతికి 100% సక్సెస్ అవుతుంది. గ్రామ పంచాయతీ రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమం కాదు. గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న ఒక సరికొత్త పథకం. వస్తుంది సార్ రామోహన్ రెడ్డి గారు. మేము నిన్న పరిగి కాన్స్టిట్యున్సీలో ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎండిఓ అంతా రైతులు, భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ పొలంలో పంటలు పండాక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి వచ్చినాం. ఈ రోజు ప్రాధాన్యత క్రమం ఏందనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రాధాన్యత క్రమంలో రైతులను మనం తీసుకోవాలి. రైతుల కష్టాల నుంచి ఏ విధంగా వాళ్ళకి గట్టెక్కించాలనేది ప్రాధాన్యత క్రమం తీసుకొని మిగతా కార్యక్రమాలు ఏదైతే గ్రామజ్యోతి కానీ ఇంకోటి కానీ ఏదైనా వాటర్ కానీ అది ప్రాధాన్యత క్రమంలో ఎన్నికల మేనిఫెస్టో లేని అంశాలు మీరు తర్వాత తీసుకోండి. ఫస్ట్ ఇప్పుడు రైతులు కన్నీళ్లు గారుస్తున్నారు, ఎక్కడికి పోయినా సరే కన్నీళ్లు గారుస్తున్నారు. వర్షాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మనం దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాగా ఎక్కువ కరువున్నటువంటి ప్రాంతం నిమిషానికి మా అధికార పార్టీలో తెలంగాణ రాష్ట్రంతో మేము ఉన్నప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక రైతు ఆత్మహత్యలు జరగద్దని చేసే ప్రయత్నాలు చేస్తూనే ఇప్పుడు కరువు అనేది మన చేతుల్లో ముచ్చట కాదు. అప్పుడేమో వీళ్ళు చెప్తారు మా రాజశేఖర్ రెడ్డి వర్షాలు కొడుతున్నాయి, అసలు లేకుండా వర్షాలు ఉండకపోయి చెప్పుకున్నారు. వాళ్ళకు విజ్ఞతకు వదిలేస్తాం. వర్షాలు తక్కువ చేస్తున్నాయి, చెట్లు మొత్తం హరించబడ్డాయి కాబట్టి వర్షాలు అడుగులు లేవు కాబట్టి వర్షాలు లేవు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం. ఇప్పుడు వాస్తవం వర్షాలు లేక రైతులు కష్టాలలో ఉన్నారు. రైతు ఆత్మహత్యలు ఇంకా కొన్ని కొనసాగుతున్నాయి. వాటిని నివారిస్తూనే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలనేది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ లక్ష్యం. అందులో మంత్రులు స్వయంగవుతారు. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా రైతు ఆత్మహత్య జరిగిందంటే వాస్తవంగా ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటలేరు అని చెప్పి రకరకాల విమర్శలు చేసిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఈరోజు మినిస్టర్స్ స్వయంగా పోయి, ఎమ్మెల్యేలను స్వయంగా పోయి మీటింగ్లు పెట్టి వాళ్ళని ఓదార్చి, వాళ్ళ కుటుంబాలను ఓదార్చి, వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తూ మీరు ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారంగా ఒకవైపు చెప్తూనే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాల మీద చేస్తారు. మేము తప్పించుకోలేదు. ఇంకోటి ఏదో పాత మీరు మెదక్ జిల్లాలో మీ V6 రిపోర్టర్ ఫోన్ చేయండి, మీరు కరీంనగర్లో V6 రిపోర్టర్ ఫోన్ చేయండి, మంత్రులు పోయిన వాళ్ళే తెలుసు. ఏం ఆర్థిక సాయం చేశారు మీరు? చేసాం. పాలసీ ఉండాలి కదా మీకు. 1,50,000 ఇచ్చాం. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన జీవోను అదే అమలు చేస్తున్నారు. మీరు పెంచాలి కదా, ఇన్నేళ్ళు అయిపోయింది. ఎక్కడ డబ్బులు ఇప్పుడు ఇచ్చారు. కాకపోతే 1,50,000తో రైతు కుటుంబం ఒక నిమిషానికి ఆ పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో అక్కడికి జాయిన్ చేపిస్తున్నాం. వాళ్ళ పిల్లలను వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా బర్రెన గొర్రెన వాళ్ళు దాంట్లోనే 50,000 దీనికి సంత ఫైరీల కోసం, అల్లు ట్రాన్స్ఫర్లు, బిడ్డకు పోస్టింగ్ల కోసం కార్యాలయం అక్కడి నుంచి రావాలి. ఇప్పుడు నేను పారదర్శకంగా చెప్పిన మీ మెదక్ జిల్లా V6 రిపోర్టర్ ఫోన్ చేయండి, చేసినా లేదు తెలుసుకోండి లైవ్ లో పెట్టి. ఇప్పుడు అంటే ఒక్క నిమిషం, నిన్న జస్టిస్ చంద్రకుమార్ కూడా మాట్లాడుతూ అన్నదాతకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి గవర్నమెంట్స్ అని కూడా అన్నారు. తర్వాత రుణమాఫీకి సంబంధించి గవర్నమెంట్ రుణమాఫీ చేసినామంటుంది, డబ్బులు కూడా రిలీజ్ చేస్తుంది, కానీ బ్యాంకు వాళ్ళు లోన్స్ ఇవ్వట్లేదు. ఏంది సమస్య పరిష్కారానికి? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రామలింగారెడ్డి గారు ఏమంటున్నారు, మేము కొన్ని జిల్లా మేము పోయి పరామర్శిస్తున్నాం అంటున్నారు. ఇది అన్ని జిల్లాల్లో జరగడం లేదు, మ్యాసివ్గా జరగడం లేదు. కానీ రైతులు డైరెక్ట్ పార్టిసిపేట్ నేను అదే చెప్తున్నాను. మీ జిల్లాలో జరుగుతుండొచ్చు, అట్లా కాదు. మెదక్ జిల్లాలో జరుగుతున్నది. మరి మిగతా జిల్లాలు ఏంటి, మహబూబ్ నగర్ ఏంటి, రంగారెడ్డి, అన్ని లేదు. మీరు చూడండి మ్యాసివ్. ఇంకోటి ఈ పరిహారం 1,50,000 చాలా పాతకాలం నాటి. మరి ఇప్పుడు చాలా కేసుల్లో ముఖ్యమంత్రి ఉదారంగా పరిహారాన్ని పెంచుతూ ఇస్తున్నాడు.
అటువంటి పనులు ఇవ్వచ్చు. ఇంకోటి రైతులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా వర్షాలు లేక చాలా కళ్ళనీళ్ళు నింపుకుంటున్నారు. పరిస్థితి ఘోరంగా ఉన్నది. కనీసం ఇప్పుడైనా 2-3 రోజులైనా వర్షాలు పడకపోతే ఆ మాత్రం పంట కూడా దక్కే అవకాశం లేదు. అందుకని ఏదైనా డెడికేటెడ్గా జరగాలి, డెడికేటెడ్గా మ్యాసివ్గా జరగాలి. అర్జెంటుగా రైతుల సమస్యలు అయితే అర్జెంటుగా తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు ఇక గ్రామజ్యోతి పథకం విషయంలో మాట్లాడితే దానికి ఎవరి మీద నాకైతే వ్యతిరేకత లేదు, ఎవరికి వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా పంచాయత్ రాజ్ వ్యవస్థలో అది చిన్న భిన్నం కాకుండా టార్గెట్ ఓరియంటెడ్ ఈ వర్క్ ఇంతకాలంలో పూర్తి కావాలి, డబ్బులు నీకు ఇస్తున్నామని చెప్పగలిగితే గ్రామజ్యోతి పథకం కానీ రేపు ఇంకా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు నిధులు వరదల్లాగా వస్తూ ఉన్నాయి. ఎంత కింది నుంచి డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో నిలబడి ఉంది. నిధులు ఇచ్చే సందర్భంలోనే మా అనుమానం అన్నది నేను అందుకు ఈ వచ్చే నిధులు అది పక్కదోవ పట్టకుండా నిర్వీర్యం కాకుండా పంచాయతీరాజ్ మన వ్యవస్థ ఇది ఆ భారత రాజ్యాంగం సృష్టించిన ఈ వ్యవస్థను కాపాడుకుంటూ ప్రజలకు మేలు జరగాలనే ఆ ఉద్దేశంతో నేను ఆ మాట చెప్పినాను. ఈ రెండో విషయం, ఇవాళ నీకు గ్రామజ్యోతికి 25,000 కోట్లు ఉంటాయి, వాటర్ గ్రిడ్కు 40,000 కోట్లు ఉంటాయి, ఇంకో పథకానికి అనేక వేల కోట్లు ఉంటాయి, మిలుగులు బడ్జెట్ ఉంటుంది. ఎందుకు ఆ రైతులు చనిపోతా ఉంటే ఒక్క స్టేట్మెంట్ ప్రభుత్వం తరఫున ఎందుకు రావట్లేదు, ముఖ్యమంత్రి గారి తరఫున ఎందుకు రావట్లేదు మీరు చెప్పాలా. వాళ్ళకి భరోసా ఇచ్చేది ఎందుకు మీరు పావులా అని రుణమాఫీ చేస్తా ఉన్నారు, ఎట్ ఏ టైం ఎందుకు చేయట్లేదు, కనీసం బ్యాంకర్లకు ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు, మీరు ఈ జూన్లోగా అప్పులు ఇవ్వాలి. కేవలం అప్పుల వల్లనే చచ్చిపోతున్నారు రైతులని అనేక సర్వేలు చెప్పినాయి. అప్పుల పాలై చచ్చిపోతున్నారు. వీళ్ళు రుణమాఫీ చేస్తారని వాళ్ళు బయట వడ్డీకి తెచ్చుకుంటున్నారు. వీళ్ళు చేయరు, వీళ్ళు చేసింది అదనంతా వెళ్ళిపోయినాక డిసెంబర్లో వస్తుంది. ఈ లోపల వడ్డీకి ఇచ్చినోడు ఇంటి చుట్టూ తిరుగుతుండు. ఆయనతో పంట పండదు కాబట్టి ఇప్పుడే పీక్క తిందామని వాళ్ళ ఇంటి చుట్టూ భార్య పిల్లల్ని బతకనీయకుండా తిరుగుతూ ఉన్నారు. ఈ మారణకాండ జరుగుతూ ఉంటే ఎందుకు మీరు ఒక్క స్టేట్మెంట్ ఇయ్యరు, ఎందుకు మీరు భరోసా ఇవ్వరు, ఎందుకు మీరు ఈ మిగులు బడ్జెట్ ని ఇంత గొప్పగా ఉందని చెప్తా ఉన్నారు, ఎందుకు మీరు మిగులు బడ్జెట్ లో కొన్ని వేల కోట్లు ఇవ్వరు, ఆ చచ్చిపోయిన వాళ్ళకు 1,00,000-1,50,000 ఆయనకి ఇష్టమైతే పోతాడు, లేకపోతే లేదు. అది పాలసీ కాదు. ఎందుకు 5 లక్షలు ఇవ్వదు, ఏ కారణంతో చచ్చిపోయినా 5 లక్షల పరిహారం ఇవ్వాలా? రైతుల పరిస్థితి అట్లుంటే ఇప్పుడు ఉన్నటువంటి రైతులు చెప్పండి. ఒకటి, రైతు ఆత్మహత్యలు కొనసాగిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబాలు ఆదుకుంటుందో మీకు చెప్తున్నాం. రాష్ట్రంలో అక్కడిక్కడ రైతులు చనిపోతే కనీసం పరామర్శించి ప్రభుత్వం ఇది చేయాలి అది చేయాలి చేస్తలేని చెప్పి కాంగ్రెస్ మిత్రులు వేరే పార్టీల మిత్రులు విమర్శిస్తారు. చేస్తారు, తప్పేం లేదు. అది వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అక్కడక్కడ. కానీ ఇంత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది వాస్తవంగా. అసలు వాస్తవంగా నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలేరు మాకేమో ఇస్తారు అనుకున్నాం రాష్ట్రాలకు. ఇక్కడనే మోడల్ స్కూల్ బంద్ చేశారు, కస్తూర్బా తిండికి లేదు, దేంట్లో మొత్తం నాశనం చేసి పారేశారు వ్యవస్థను. ఈరోజు ఒక్కసారైనా మీరు పోయి ఎక్కడ మేమంటే మీరు మమ్మల్ని విమర్శిస్తారు కదా, 1,000 మందికి చూస్తే 4,000 మీదకి ఉంచుతాయి. మీ భారతీయ జనతా పార్టీ ఎన్ని కుటుంబాల కనీసం పరామర్శించి మీరు చేయలేదు. ఒక కుటుంబాన్ని పరామర్శించి కేంద్రం ఉన్నది, మీ ఫండ్స్ అని తెస్తున్నామంటారు. ఇగో ఈ ఫండ్స్ ఇస్తే డైవర్ట్ చేసారు. చెప్పండి, ఏ ఊరికన్నా ఎనీ విలేజ్ ఎనీ మున్సిపాలిటీ మీరు విజిట్ చేయండి. ప్లస్ ఇంకోటి, ఒక్క రైతు కుటుంబాన్ని పోయి ఈ రైతు కుటుంబం పరిస్థితి వీళ్ళకి పరిహారం అందలేదు, వీళ్ళకి ఇట్లున్న పరిస్థితి ఉంది, వీళ్ళకి ఎందుకు మీరు ఆదుకుంటారు? ఎక్కడ భారతీయ జనతా పార్టీ మాట ఎప్పుడు హైదరాబాద్ కూర్చుని టీవీలో అలా మాట్లాడేది చాలా పార్టీలు మాట్లాడుతున్నాయి. చాలా పార్టీలు విమర్శిస్తే తప్పేం లేదు, హేతుబద్ధమైన విమర్శిస్తే తప్పేం లేదు. మీరు ఎంతసేపు దీన్నే పరిమితమయ్యారు, మరి కేంద్రంలో అధికారం ఈయనే పరిమితమయ్యారు. మమ్మల్ని కాదని మీ ప్రధానమంత్రి ఒకసారి రమ్మనండి. గతంలో సోనియా గాంధీ గారు వచ్చారు, 2-3 సార్లు వచ్చారు రైతులకు రాహుల్ గాంధీ గారు చెప్పారు ఒక మాట నండి. మిమ్మల్ని కదా అడిగేది, కాదు మేము పనిచేస్తలేమంటున్నావు, మీరేం చేస్తారు? ఒకటే నేను క్వశ్చన్, మేము పనిచేసేటోని పనిచేస్తలేమంటున్నావు, కనీసం 100% ముఖ్యమంత్రి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఆత్మహత్య చేసుకుని రైతు కాన్స్టిట్యూన్సీతో మాట్లాడు, దుబ్బాకోలతో మాట్లాడు, చాలా ఎక్కడ వెళ్ళిన ఆత్మహత్య కుటుంబాలతో మాట్లాడుతూ ఆర్థిక సేవ అందిస్తున్నాం. ప్రజల్ని భ్రమంలో ఉంచి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి సమాధానం చెప్పాల్సింది మీరు. రుణమాఫీ జరుగుతుంది, మరి రుణమాఫీ విషయంలో బ్యాంకు రుణాల విషయంలో ఎక్కడ కూడా ఆత్మహత్య చెప్పండి. పలం దగ్గర
అన్నం దొరకపోదాం ఎక్కడ మీరు చెప్పండి ఒక కేసు చెప్పండి బ్యాంకు రుణాలు చెబితే ఒక వ్యక్తి ఆత్మహత్య రామలింగారెడ్డి గారు తన మాటకు కట్టుబడి ఉండాలి. ఈరోజు వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. నిన్ననే నా పరిగి నియోజకవర్గంలో పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లోపల భార్య భర్త ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు అనాథలు అయిపోయారు. హాస్టల్లో చేర్పించినాం. ఎంఆర్ఓ ఎండిఓ అక్కడికి వెళ్ళి ప్రజా విచారణ చేసిన ప్రజలందరూ అధికారులతో పాటు నిన్ననే ముఖ్యంగా తెలంగాణ మొత్తంలో రైతు చనిపోతే ఖచ్చితంగా రామలింగారెడ్డి గారు కనీసం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి రైతులకు చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇది అయిన తర్వాత ఖచ్చితంగా అదైతే మేము ముఖ్యమంత్రిని ఒప్పిస్తావా? పెంచాల్సిన అవసరం ఉంది. అందరూ ఏమనుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత విద్యుత్ పైన ఏ విధంగా అయితే సంతకం పెట్టినాడో అదే విధంగా రుణాల మాఫీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే తీసుకొచ్చినాదో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏ పరేడ్ గ్రౌండ్ లలో ఎక్కడ మీటింగ్ పెట్టి రుణమాఫీ సంతకం పెడతారని చెప్పి అనుకున్నారు. కానీ ఆ రుణమాఫీ చేయనందుకు రైతులంతా కూడా ఈ రోజు చాలా వేణుగోపాల్ గారు గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికి సగం రుణమాఫీకి సంబంధించి బ్యాంక్ కట్టేసింది. ఇంకో సగం ఇవ్వాల్సింది 17,000 కోట్లలో సగం ఇచ్చేసింది దాదాపు నిన్నటితో చూస్తే. కానీ బ్యాంక్ సరే లోన్ ఇవ్వడం ఇవ్వకపోవడం ఒక విషయం అయితే ఇప్పుడు కరువు వర్షాభావ పరిస్థితుంది. వేసిన విత్తనాలు ఏ మొలకెత్తనే కూడా మొత్తం ఎక్కడెక్కడ ముడుచుకుపోయి ఎండిపోయినాయి. ఆశ లేదు పంట వస్తుంది చెప్పి ఈ టైంలో గవర్నమెంట్ ఏం చేయాలి, ఎట్లాంటి భరోసా చేయాలి? రామలింగారెడ్డి గారు ఎంతసేపు చెప్పినా మెదక్ జిల్లా సిద్దిపేట గజ్వేల్ ఎందుకంటే ఆ నాయకత్వం విమర్శగా తీసుకోవద్దు నేను చెప్తాను. విమర్శ చేయడం నా ఉద్దేశం కాదు అని చెప్తున్నా. మీరు ఇంకోటి కూడా మర్చిపోతుంది. కేంద్ర మంత్రి ఏం చెప్పింది మన భారతీయ జనతా పార్టీ నేనేమంటున్నా అంటే ఒక మాట నేను క్లారిఫై చేస్తున్నా కదా, విమర్శ చేయడం నా ఉద్దేశం కాదు. మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి ఉన్నాడు, హరీష్ రావు గారు ఉన్నారు, రామలింగారెడ్డి గారు ఉన్నారు. చాలా యాక్టివ్ నాయకత్వం అక్కడ ఉన్నది. అక్కడ పనులు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. టౌన్ డెవలప్మెంట్స్ కానీ, గ్రామాల డెవలప్మెంట్ కానీ, జలహారం ఇట్లా రైతులు అన్నీ చెప్తున్నారు. మీరు ఫాస్ట్గా స్పందిస్తున్నారు. కానీ మిగతా జిల్లాల్లో అట్లా లేదని చెప్తున్నా నేను. మీరు కన్స్ట్రక్టివ్ తీసుకోండి, నేను విమర్శగా తీసుకోవద్దు. నాకు పార్టీల సంబంధం లేదు కదా. మా అభిప్రాయాలు విని దాని నుంచి మీరు ఐడియా చేసుకోవాలి. మీరు జర్నలిస్ట్ గా పనిచేసినారు, నా అభిప్రాయం విన్నాక మీరు దీన్ని కానీ ముందే నేనేదో విమర్శిస్తున్నాను నేను అభిప్రాయం ఏర్పడుకోవడం కరెక్ట్ కాదు. మిగతా జిల్లాలో అటువంటి కార్యక్రమాలు లేవు, రైతులను ఊరడించే కార్యక్రమాలు లేవు. మిగతా మంత్రులు కానీ మిగతా ప్రజానాయకులు కానీ కలుసుకోవడం లేదు. ఆ లక్షన్నర ఏ మూలకు సరిపోతుందండి? రాజశేఖర రెడ్డి కాలంలో కాంగ్రెస్ టైం కూడా మంజూరు చేసి చాలా లేటుగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎంత వాస్తవం తెలియదు, అప్పుడు మంజూరు చేసి ఇప్పుడు ఇస్తున్నాను. ఆ పరిహారాన్ని కనీసం 5 లక్షలను పెంచితే వాళ్ళకు ఆత్మస్థైర్యం వస్తుంది. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఈ ప్రకటనలన్నీ చేయాలి, లేకపోతే రైతుల ఆత్మహత్యలు ఇంకా ఇన్సూరెన్స్ పైన దృష్టి పెట్టాలి. బీజేపీ విమర్శ కోసం కాదు, వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, ఒక విద్యాధికులుగా సామాజిక శాస్త్రాలను పర్ఫెక్ట్ చదివిన వ్యక్తులకు సూచనలు ఇస్తారు. డెఫినెట్ నేనే కూడా ఏకీభవిస్తాను. ₹1,00,000 నేను జరుగుతుంది వాస్తవం. కుటుంబాలు ఆదుకునే పరిస్థితి లేదు. చాలామంది ఈరోజు సామాజికవేత్తలు కావచ్చు, రైతు సంక్షేమాన్ని కోరే వ్యక్తులు కావచ్చు, ఎక్సైజ్ పెంచాలనే డిమాండ్ ఉంది. దాన్ని మేము కూడా ఓకే అంటే వాస్తవంగా వచ్చే సభలో దీని మీద డిస్కషన్ మేము కూడా క్వశ్చన్ చేసి పెంచే ఆలోచన ఉందా అని చెప్పి మా సార్ కూడా మేము నోటీస్ తీసుకొస్తాం. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చెప్తేనే ఉన్నత స్థాయి వ్యక్తులు పోతుంది. కానీ ఏంటంటే ఇది ఒక ఫాల్సే ఉంది. ఎక్కడన్నా నాలాంటి వాడు చేయకపోతే నా వ్యక్తిగత లేజినెస్ తప్ప ప్రభుత్వ పాలసీ అయితే ఉన్నది సార్. రైతు ఆత్మహత్య ఉన్న ప్రజెంట్ పొజిషన్ లో ప్రభుత్వ బాధ్యత చెప్పలేదండి. లేదు, మీ యంత్రాంగం కదలాలి, మీ పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం. ఎవరైనా ఒక పర్సన్ నిర్లక్ష్యంతో జరగచ్చు, కానీ గవర్నమెంట్ పాలసీ మాత్రం వెంటనే వాళ్ళు అటెండ్ చేసి ఆదుకోవాలి, ఆత్మహత్యని చెప్పాలని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు.
ఆ, బీమా వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయ దిశగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని అక్కడ వేసిన పంట వివరాలు, చెల్లించిన బీమా మొత్తం ఎంత, వాళ్ళకి రావాల్సిన బీమా ఎంత, ఇటువంటి కరువు పరిస్థితుల్లో తప్పకుండా ఇది రైతుకు సహాయం దిశగా జరుగుతుంది అని. అట్లానే ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా పంట నష్టపరిహారం ఇదివరకు 33% నష్టపోతే, ఇదివరకు 50% నష్టపోతేనే పరిహారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 30% నష్టపోయినా సరే నివేదికలు పంపండి, మేము పరిహారం పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం అంటుంది. అట్లానే రైతు ఎట్లా చనిపోయినా సరే 5 లక్షల రూపాయల పరిహారం పంపిస్తామన్నది. నివేదికలు పంపండి, పంపిస్తాము పరిహారం అని. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడానికి వ్యవసాయ రంగంలో సిద్ధంగా ఉంది ఈ రోజు నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా బీమా విషయంలో కరువుకు ఇటువంటి కరువు సంభవించినప్పుడు ఎందుకు ఇన్నాళ్ళ నుంచి రైతులు ఇన్సూరెన్స్ కడతా ఉన్నారు, ఎప్పుడు కూడా క్యాష్ చేసుకున్న సందర్భం లేదు ఇంతవరకు. అది వ్యవస్థ లోపం అది. అందుకని దాన్ని మొత్తంగా బ్యాంకుల నుంచి పూర్తిగా బీమా సొమ్ము కొన్ని వేల కోట్ల రూపాయలు మురిగిపోతా ఉంది అక్కడ. ఇక్కడనేమో రైతులు బాధపడతా ఉన్నారు. అది చెల్లించిన బీమా చెల్లింపులో ఇదివరకు మండలాలు ఒక యూనిట్ అని ఉండే, ఇప్పుడు గ్రామం ఒక యూనిట్ గా తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ మధ్య గ్రామం ఒక యూనిట్ అంటే మండలంలో ఎంత సగటు వర్షపాతం ఎంత, దెబ్బతిన్నది ఎంత అని లెక్క కట్టించేవారు. ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంది. బ్యాంకుల మీద గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్టడం చూపించాల్సిన ముఖ్యంగా నిన్న మేము పోయినప్పుడు ఆర్డీఓ అందరి ముందు వ్యవసాయ అధికారి రామ్మోహన్ అని ఉంటే పిలిచి అడిగినాను, ఏమైనా ఊర్లో ఎవరికైనా చెప్పినావా అంటే అడిగాను. ఇట్లా లాస్ట్ డేట్ ఉంది 31st రోజు తెలుసా అంటే తెలియదు సార్ అంటారు. అంటే ఎంత యంత్రాంగం పనిచేస్తుందనే మీకు ఉదాహరణ చెప్తున్నా. అక్కడ రైతులకు అసలు బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్ళకు ఇన్సూరెన్స్ దాంట్లో ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది, బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉండదు. కనీస సమాచారం కూడా ఈ రోజు యంత్రాంగం. గతంలో మేము రైతు చైతన్య యాత్ర అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో పోయి మీటింగ్లు పెట్టి వాళ్ళకు ఈ డేట్స్ ఇచ్చేవాళ్ళం. ఈ డేట్స్ లోపల మీరు ఇన్సూరెన్స్ కట్టాలి, ఈ విధంగా మీకు లోన్ ఉంటే ప్రభుత్వం ఆల్రెడీ బ్యాంక్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది, లేకుంటే మీరు పే చేయాలని చెప్పేవాళ్ళు. చెప్పట్లేదు, మీరు ఊళ్ళకి చెప్పట్లేదు. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. నిన్న నేను అడిగినాను గ్రామంలో ఈ రోజే లాస్ట్ డేట్. దీని విషయంలో నేను జేడీకి కూడా పోయి లెటర్ ఇచ్చినా ఎక్స్టెండ్ చేయాలి, దీన్ని ఎక్స్టెండ్ చేయాలి, గవర్నమెంట్ కూడా దీన్ని తీసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ ఈ రోజు కలుస్తున్నాము. మన మంత్రి గారిని అందరం కూడా కలిసి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మనం పంట నష్టం అయితే ఇస్తామో 6,000, 8,000, 10,000 అట్లా ఇస్తున్నాం. ఈ విధంగా చేయడం మూలంగా మనకి 20,000 కూడా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఇంతకుముందు వేణుగోపాల్ గారు చెప్పింది ఒక కరెక్ట్ విషయం చెప్పింది ఏంటంటే, మార్కెట్ యార్డ్లలో రైతులు పంట తీసుకొచ్చి అమ్మేటప్పుడు వాళ్ళు పొద్దుగా లేచి వచ్చేస్తారు, నాస్టా కూడా చేయకుండా వచ్చేస్తారు. ఆకలి అవుతుంటుంది. అయితే వాళ్ళకి భోజనం పెట్టడానికి సిద్దిపేట మార్కెట్ కమిటీలా పెట్టిన స్కీమ్, వేరే దగ్గర లేదు. నేను అసెంబ్లీలో కూడా అడిగాను, లెటర్ ఇచ్చింది నాకు, చెప్పి అంటారు. స్వచ్ఛంద సంస్థ బయట వ్యక్తి పెడుతున్నాడు, అది వేరే దగ్గర కూడా మీరు ప్రోత్సహించచ్చు. ప్రశ్న నేను నా దుబ్బాకలు పెట్టడానికి సిద్ధంగా ఎప్పుడు పెడతారు? మా దుబ్బాక మార్కెట్ 24 hours నడవది, కేవలం సీజనబుల్ మార్కెట్. సిద్దిపేటది 24 hours నడిచే మార్కెట్, దేని మొత్తం సంవత్సరం మొత్తం నడుస్తుంది. అది ఎక్కడ నడుస్తుంది? అక్కడ ఉన్న శాసనసభ్యులు, అక్కడ కొన్ని వ్యాపారవేత్తలు ఉంటారు, వాళ్ళు మనం అడగాలి. మనం ఎవరు తీసుకొచ్చి పెట్టాలంటే ఎట్లా? దీనికి పర్సనల్ గా అక్కడ వ్యాపార వర్గాలతో రామలింగారెడ్డి గారు కరువుతో పంటలు మొత్తం ఎండిపోయినాయి. నిజానికి విత్తనాలు వేసుకునేది తక్కువ, పంట బీమాకి సంబంధించి చెప్పండి. ఒక్క నిమిషానికి మేడం ఇంతమంది చెప్పంటే, ఆత్మహత్య చేసుకున్న రైతులకు 5 లక్షలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీళ్ళు జాబితా నేను ఒక్కటే చెప్తున్నా, మన రామ్మోహన్ ఏమని అనుకోండి, సారే అనుకోండి, కనీసం ఒక 100 మంది చనిపోతే మేము 5 రైతుల కన్నా నష్టపడేది ఇచ్చినాం కదా, లిస్ట్ అయితే ఉంటుంది కదా. మేము మా దుబ్బాకల్నే సుమారు 30-40-50 మంది రైతులకు ఇచ్చాం. వాళ్ళకి 5 లక్షలు ఇవ్వమంటే ఆన్ రికార్డే కదా, కలెక్టర్ ద్వారా మొత్తం గవర్నమెంట్ ద్వారా సార్. కలెక్టర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పిస్తా అంటే డెఫినెట్ అంటే రేపే మొత్తం మెదక్ జిల్లా మా దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది రైతులకు మనం 1,50,000 ఇచ్చినామో ఈ సంవత్సరంలో ఇస్తాం. మీరు ఇప్పి ఎక్కడన్నా ఎక్కడ వచ్చిన వాళ్ళకైతే ఇప్పిస్తే ఇంకొన్ని కనీసం మాకన్నా నిజంగా మేము పండుకున్నాం అంటారు, మాకు సోయన్ వస్తుంది. మేమన్నా రైతు ఆత్మహత్య జరిగింది 10 కాలం నుంచి చెప్తున్నాం మేము,
కానీ మీ మంత్రి ఏం చెప్పిండు అంత లవ్ ఫెయిల్యూర్ చెప్పండి. కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ మంత్రి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ అంత ప్రేమ విఫలాలతో చనిపోతుంది రైతు ఆత్మహత్యలు కాదని. దానికి ఏం సమాధానం చెప్తారు? అనేది విమర్శలు పరస్పర విమర్శలు కాదు, ఒక ఇద్దరికి ఇప్పియండి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల దగ్గర రైతులు చనిపోయారు. లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర రైతులు చనిపోయారు. ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు. ఒక దగ్గర 5 లక్షలు సరే సరే కాదండి, అది ప్రభుత్వ లక్షల మంది రైతులు మీరు విమర్శించచ్చు ఒక జర్నలిస్ట్ అన్న మీరు మీ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు పుణ్యమే కారం చల్లెట్టు లవ్ ఫెయిల్యూర్ అంటారు. రైతు అంటే ఏంటి రైతు ఆత్మహత్య పరిస్థితులు లేవా? టీనేజ్ పిల్లగాడు దాన్ని అరేంజ్ మీరేం చేస్తున్నారు అని అడిగినప్పుడు మీరు వేరే వాళ్ళ మీద తోసే పద్ధతి అది. చెప్తారు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం నివేదికల మీద ఆధారపడి వినండి చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు చెప్పారు చంద్రబాబు చెప్పిండు ఆ పార్టీ అంటగావుతున్న భారతీయ జనతా పార్టీ లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. వీళ్ళు తప్పించుకోదలుచుకుంటారు. అందుకని ఈ విషయం కరెక్ట్ గా చెప్పండి. ఈ విషయం కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ కదా? వినండి మేము మాట్లాడేది కరెక్ట్ కేంద్రం చెప్పాలి. పత్రిక ప్రధాన కాదండి, మీరు విషయం నుంచి మీ మంత్రి చెప్పలేదా? మీ మంత్రి చెప్పలేదా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పలేదా? చెప్పినామా? చెప్పినామా? భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఇదేనా లవ్ ఫెయిల్యూర్ అంటారు? వీళ్ళు పంపే నివేదికలు బట్టి కేంద్రం ఇప్పుడు ఒకటి మీరు సమాధానం చెప్పాల్సింది మాకు కాదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో కూడా ఇప్పటికి 5 లక్షలు ప్రజలకు సమాధానం భారత వాతావరణ శాఖ వాళ్ళు క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలు పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, కరువుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. అవసరమైతే ఇతర ముఖ్యమంత్రులను కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని ముఖ్యంగా ప్రధాని పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇమీడియట్లీ మన తెలంగాణ కరువు జిల్లాలుగా ప్రకటించాలి. ముఖ్యంగా పశువులు ఎడ్లు బర్రెలు అయితే మూగజీవులు వాళ్ళకి గడ్డి లేక చాలా బాధపడుతున్నాయి. వేరే రాష్ట్రాలు ఎక్కడైతే గడ్డి ఉందో ఆ గడ్డి తీసుకొచ్చి మన రైతాంగానికి ఉచితంగా కూడా ఇవ్వాలి. ఆ విధంగా రైతులను మనం ఓదార్చాల్సిన రామలింగారెడ్డి గారు. మేము దీన్ని రైతుల సమస్యలు రాజకీయ సమస్యగా చూడదలుచుకోలేదు. విమర్శ చేసే మిత్రులకు వాళ్ళకు కూడా మేము సలహా ఇచ్చేదండి. మేము డెఫినెట్ కరువు నుంచి రైతాంగాన్ని మన రైతుకు కుడి ఎడమ భుజాలు లాంటి మన వ్యవసాయ రంగంలో ఎంతో మరి ప్రధాన భూమిక పోషించే పశు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ రైతు కుటుంబాలను ఆదుకుంటాం. కరువు నుంచి గట్టెక్కించేది ఎన్ని కష్టాలు పడ్డా సరే తల తాకట్టు అయినా సరే రైతాంగాన్ని కాపాడుకొని వాళ్ళను కరువు జరిగే బతికించుకుంటాం. కాలమయ్యే వరకు మన చెరువులను అన్ని స్ట్రెంథన్ చేసి డెఫినెట్ గోదావరి నీళ్లు, కృష్ణా నది నీళ్లు మనకు వస్తేనే ఈ కరువు పరిష్కారం వస్తుంది. ఇప్పటికి కూడా గోదావరి నీళ్లు చాలా సార్లు సముద్రంలో పోయినాయి. కొంత ప్రాంతం తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ సక్సెస్ చేస్తాం. వీళ్ళేం ఆలోచన అవసరం లేదు. రామలింగారెడ్డి గారు కరెక్ట్ చెప్పారు. గోదావరి నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయాలన్నాడు రామలింగారెడ్డి గారు. కోరుతున్నాను డిస్కస్ చేసి 15 నిమిషాలు పెంచుకోవాలి. 15 నిమిషాలు థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, కరుణ గారు, రామలింగారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.